హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ కొండాపూర్లోని ఆయన నివాసానికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేసి గచ్చిబౌలి పిఎస్ కు తరలించారు. కౌశిక్ రెడ్డిపై బంజారాహిల్స్ పిఎస్ లో బుధవారం కేసు నమోదు కాగా ఆయన కలిసేందుకు వెళ్లిన హరీష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తెలంగాణ రాజకీయాలు హిటెక్కాయి. తాజాగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కొండాపూర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ ఇంటి వద్ద పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో జరిగిన వాగ్వివాదంలో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఈ మేరకు కౌశిక్ రెడ్డిని కలిసేందుకు వెళ్లిన హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడికి వచ్చిన హరీష్ రావు అనుచరులు బీఆర్ఎస్ కార్యకర్తల పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన పోలీసులు హరీష్ రావును అరెస్ట్ చేశారు. అనంతరం గచ్చిబౌలి పిఎస్ కు తరలించారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ప్రభుత్వంలోని కొందరు తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చేందుకు స్టేషన్ కు వెళ్లారు. అయితే అదే సమయంలో సీఐ రాఘవేందర్ బయటకు వెళ్తున్నారు. ఇది గమనించిన కౌశిక్ రెడ్డి ఆయన అనుచరులు సీఐ వాహనాన్ని అడ్డుకున్నారు. తన ఫిర్యాదు స్వీకరించిన తర్వాతే బయటకు వెళ్లాలని కౌశిక్ రెడ్డి సీఐతో వాగ్వివాదం పెట్టుకున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకొని డ్యూటీ చేయాలంటూ సీఐని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మీ విషయం తేలుస్తామంటూ హెచ్చరించారు. దీంతో సీఐ వెనక్కి వచ్చి పాడి కౌశిక్ రెడ్డి నుంచి ఫిర్యాదు పత్రం తీసుకున్నారు. ఆ తర్వాత సీఐ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. తన విధులకు ఆటంకం కలిగించడంతో పాటు బెదిరింపులకు గురి చేశారంటూ సీఐ రాఘవేందర్ ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డి సహా 20 మంది అనుచరులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైందన్న విషయం తెలుసుకున్న హరీష్ రావు నేడు ఆయన కలిసేందుకు కొండాపూర్లో నివాసానికి వెళ్లాడు. అయితే అక్కడ అప్పటికే పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ అనుచరులు కార్యకర్తలు చేరుకున్నారు. కౌశిక్ రెడ్డిని హరీష్ రావు కలిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించిన పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గచ్చిబౌలి పిఎస్ కు తరలించారు. దీంతో కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంజారాహిల్స్ పిఎస్ లో నమోదైన కేసు కౌశిక్ రెడ్డిని 20 మంది అనుచరులను సైతం అరెస్ట్ చేశారు.